పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్డీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంప్ హౌస్ వద్ద కాటం శ్రీనివాస్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పంప్ హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తుంటారని, స్క్రాప్ కోసం శ్రీనివాస్పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామగుండం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విభిన్న కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇనుప సామాగ్రి దొంగిలించేందుకు వచ్చే దొంగలు శ్రీనివాసును చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఎన్డీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఈ ప్రాంతంలో ఎలాంటి రక్షణ కల్పించలేదన్నారు. రాత్రి సమయంలో ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించడం వల్ల దొంగల భయం ఉంటుందని పేర్కొన్నారు. అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు. ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయంగా ఉన్నది, ఇక్కడ దొంగలు వస్తారు అన్నీ చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపిర్రు. కాబట్టి ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది. ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడచెవిన పెట్టిర్రు. అక్కడ సీఎస్ఎఫ్ఓలు కానీ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంత అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలి. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి డెడ్ బాడీ కదిలే లేదు. ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలి. ఈ తప్పిదాలు దొంగతనాలు అయింది, దాడి అయింది. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది. దొంగతనాలు జరిగినాయి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆల్రెడీ ఆ యాజమాన్యం కూడా చెప్పిండ్రు. వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే, చేతుల వరకు కాలేదు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలైంది. ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక 10 కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది. ఇది తక్షణమే ఎన్టీపీసీ వాళ్ళు సీసీ కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలు అయినా కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఒక్కటి కూడా పెట్టలేకపోయినారు. వాళ్ళు ఏదున్నా